పొద్దున్నే 5:30కి లేచనా. ఆ! రూమ్‌కొచ్చినా 9:30కి వచ్చిన రూమ్‌కొచ్చినా స్నానం చేసి, తినేసి మా మేడంని హాస్పిటల్ తోలుకొని ఇంగొచ్చేసిన. వచ్చిన తర్వాత నా రూమ్ గురించి చెప్పాను. నీళ్ళొస్తున్నాయని చెప్పాను గదా! అందుకు మనిషిని తోడుకొచ్చిన. చూపించిన. వోళ్ళు ఈరోజు సాయంత్రం చేస్తానన్నారు. మొత్తం సిమెంటేసి ఒక అడుగుమైన హైటేస్తారనమాట సిమెంట్ అంతా. ఆడికి బాగున్నది. సరే అని చెప్పి వాళ్ళు పంపించాను. నేను పనుకున్నా అని చెప్పి ఫుల్లుగా నిద్రొస్తుంది. కళ్ళు మంటగా పనుకుందాం అనుకుని కళ్ళు మూస్తే చాలు వచ్చేది, పిలిచేది. ఏం పని చెప్తున్నది చూపిస్తా చూడండి. పైన చిన్న కవర్ ఒకటున్నింది. దాన్ని తీసేయనింది. ఈ సైడ్ నేను అడ్డం ఒకటి పెట్టుకోనున్నా. దాన్ని తీసేయనింది. ఈ గుడ్డలన్నీ తీసేసి ఈ బీరువాలో పెట్టుకొని, ఈ బీరువా తీసి ఈడ పెట్టు అంటున్నది. మళ్ళా బీరువా అంతా నీట్‌గా తుడుచుకో, కడుక్కో, అయెందుకు ఆడున్నాయి, అయన్నీ తీసేయి. ఆ నీళ్ళ డబ్బాడు ఎందుకు పెడుతున్నావు? ఇది ఈడ ఎందుకు పెట్టినావు? కింద ఏం లేకుండా తీసేయి. మొత్తం ఈగ పారేసేసేయి. ఏముంది ఇక అని చెప్పి వెళ్ళిపోతది. పనుకుంటా. మళ్ళా పిలుస్తున్నది. సరే మళ్ళా లేసిపోతున్నా. మళ్ళా పిలుస్తున్నది. మళ్ళా పనుకుంటున్నా. మళ్ళా లేపుతున్నది. ఇదే ప్రకారం చేస్తాము. ఒక గంట నుంచి ఇదే మాట చేస్తున్నది మా మేడం. ఏం చేయాలో చెప్పండి మీరే ఇంగ. కళ్ళు మంటలుగాను పనుకుందాం అనుకుంటే ఏదో రూమ్ తయారు చేపించినాదని చెప్పి మొత్తం లేని పని పెంట అంతా పెడుతున్నది నా మొఖాన. ఆ! నేను రూమ్ కాడ క్లీన్ చేపించుకోకపోయినా నాకు ఇబ్బంది లేకుండా ఉండు. ఈ బాధ లేకుండా ఉండు నాకు.